లైటింగ్ లేదు కదా, బాగానే ఉన్నాయి. రోజు తీసేది లైక్ దిస్ డైలీ ఇలానే తీస్తాను. నాకు తెలియదు అనుకుంటున్నావా? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ మాన్సూన్ సీజన్కి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. స్నాక్ రెసిపీ ఏంటో చెప్పాలి కదా. అదేంటంటే మన స్వీట్ కార్న్తో చేసుకునే స్నాక్. ఇదే హింట్ అనమాట. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రెసిపీ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. నేను మీకు చెప్పినట్టే పర్ఫెక్ట్ ఫర్ దిస్ మాన్సూన్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగే ఫ్రెష్ అయిపోయి ముగ్గు పెట్టేసుకున్నాను. ఈరోజు ఫ్రెష్ అయ్యి ముగ్గు పెట్టాక బయటికి వెళ్ళి చూశాను అనమాట. వెదర్ అయితే ఇలా ఉంది. మామూలుగానే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఎక్కడా తగ్గట్లేదు. కంపల్సరీ మార్నింగ్ అంటే పిల్లలు స్కూల్కి ఈయన ఆఫీస్కి వెళ్ళే టైంలో అండ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంలో పడుతుందనమాట. ఇంకా బయటికి వెళ్ళి అలా వెదర్ ఎంజాయ్ చేసి చల్ల గాలి పీల్చుకొని వచ్చిన తర్వాత ఈరోజైతే సింపుల్గా అల్లం వేసి వాటర్ పెట్టాను. ధనియాలు అవేం వేయలేదు. దానిలో హనీ లెమన్ వేసుకొని తాగితే బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఒక్క పొటాటో బాయిల్ చేసా, ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ ఆలూ పరాటా కావాలంది. సింపుల్గా పిల్లలకు నచ్చేలా ఆలూ పరాటా స్టఫింగ్ బయటికి రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ ఇలానే నేను ముందు చూపించాను కదా మీకు, అలానే పొటాటో బాయిల్ చేసేసుకోండి. మా అమ్మాయికి ఒకటి బాయిల్ చేస్తేనే ఇంకా మిగిలిపోద్ది కూడా. దాన్ని చక్కగా చల్లారనిచ్చి పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా ఒక మంచి మ్యాషర్తో కానీ, నేను ఒకటే కదా దానికి అంత పెద్ద మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేయాలా అన్నట్టు సింపుల్గా ఇలా ఫోక్ తీసుకొని మ్యాష్ చేసేస్తున్నాను. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా లైట్గా, అండ్ కసూరి మేతి మాత్రం అసలు మర్చిపోకండి. దానివల్లే ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది పరాటాకి. ఇది పిల్లలకి ఇవ్వాలనుకుంటే. అండ్ మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అల్లం, ఆనియన్, పచ్చిమిర్చి ఇలాంటివి తింటారు అనుకుంటే మీరు కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా వేస్తుంటాను నేను అప్పుడప్పుడు. బట్ ఈరోజు క్యారెట్ గ్రేట్ చేసేంత టైం లేదు, అందుకే సింపుల్గా ఇలా కానిచ్చేసాను అనమాట. నేను చెప్పిన స్పైసెస్ అన్నీ వేసేసి, కొత్తిమీర కూడా వేయలేదు నేను, కసూరి మేతి మాత్రం వేసి ఇలా చక్కగా చేత్తో కలుపుకోండి. బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. నేను ఆనియన్స్ అలాంటివి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో వాటర్ వచ్చే ఛాన్స్ లేదు, స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ అసలే లేదు. మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మిక్స్ అంతా ముందే రెడీ చేసి పెట్టేసుకోకండి. అప్పుడు ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల మీకు పరాటా అంతా స్టఫింగ్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, అది మాయిశ్చర్ రిలీజ్ చేయడం వల్ల. కాబట్టి నేనైతే సింపుల్గా ఇలానే చేస్తూ ఉంటా. మా కోసం కూడా ఎక్కువ ఆనియన్ వేయను నేను. ఈవెన్ పన్నీర్ పరాటాలో కూడా ఎక్కువ ఆనియన్ వేయడం నాకు ఇష్టం ఉండదు. స్పెషల్గా ఆనియన్ పరాటా చేసుకొని తింటాను, అదైతే సూపర్ యమ్మీగా ఉంటుంది. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూసి ట్రై చేయండి. అసలు సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వింటర్కి ఇలా మాన్సూన్కి వెదర్ చల్లగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది. అందుకే మా అమ్మాయికి కూడా తినాలనిపించిందేమో, అడిగింది. తను ఎక్కువగా గోబీ పరాటా, ముల్లి పరాటా అవైతే తినదు, కానీ కంపల్సరీ వారంలో ఏదో ఒక రోజు ఆలూ పరాటా కానీ మన పన్నీర్ పరాటా కానీ ఉంటుంది కంపల్సరీ. అండ్ పిల్లలకి తింటే మంచిది కూడా కదా అని నేను కూడా ఇచ్చేస్తాను. సింపుల్గా మా అమ్మాయి అచార్తో తినేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు అయితే సాస్ కావాలందులేండి, సాస్ అయితే పెట్టాను. అండ్ పక్కనే మా కోసం అయితే
బీరకాయ పాలుబోస్ కర్రీ చేస్తున్నాను అండ్ కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఈ 2 రెసిపీస్ మాత్రం నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే మా వారి లంచ్ బాక్స్ అంతా షార్ట్లో రికార్డ్ చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతకీ నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రోజు ఇంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే మోటివేషన్ చాలా అవసరం. హోప్ మీరు నాకు అది ఇస్తారని కోరుకుంటున్నాను. ఇదైతే ఫైనల్గా మా అమ్మాయి లంచ్ బాక్స్ అనమాట. ఫ్రూట్ కోసం అనార్ పెట్టేశాను అండ్ ఆ సున్నుండ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చేశారట, పంపించారు. సో ఎలాగో స్నాక్స్ ఏం లేవు కదా అని సున్నుండ అయితే పెట్టేశాను. అండ్ ఇదైతే కాకరకాయ ఫ్రై కూడా చేశాను అన్నాను కదా, అదే కాకరకాయ ఫ్రై. నేను చెప్పినట్టే కంప్లీట్ రెసిపీ ఏం షేర్ చేయలేదు. అండ్ ఇంకా మా అమ్మాయిని అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది కదా, తను మా వారు తీసుకెళ్ళిపోయారు బస్ ఎక్కిచ్చేయడానికి. నేను ఇంకా మా కోసం కూడా బీరకాయ కర్రీ రెడీ, కాకరకాయ కూడా రెడీ అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడైతే మా వారు ఫ్రెష్ అవుతున్నారు. ఆయన రెడీ అయ్యేలోపు నేను ఆయన కోసం అయితే చపాతీ చేసేస్తున్నాను. ఇవి కూడా ప్యాక్ చేసేసి ఆయన కూడా పంపించేస్తే మనం ఆల్రెడీ స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి ఉన్నాం కాబట్టి కొంచెం కిచెన్ అంతా పైపైన క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని మన మంగళవారం పూజ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అమ్మవారి అష్టోత్తర శతనామావళి, కనకధార ఏం కావాలంటే అవి చదువుకోవచ్చు. వెనకాల ఏం టెన్షన్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మన పూజను మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాత్రం కంపల్సరీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కంటెంట్ ఎలా ఉంటుంది, ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. మన ఛానల్లో డైలీ 1 o'clockకి కంపల్సరీ లాంగ్ వీడియో అయితే లైవ్ అవుతుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు నోటిఫై అవుతుందో లేదో కూడా నాతో చెప్పండి, ఎందుకంటే మొన్న నా ఫ్రెండ్ ఒకరు నాకు పింక్ చేసి చెప్పడం జరిగింది దట్ తనకి నోటిఫికేషన్స్ రావట్లేదని. మీలో ఎవరికన్నా అలాంటి ప్రాబ్లం వస్తుంది, మన వీడియోస్ నోటిఫై అవ్వట్లేదు అంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెమటలు. బాయ్ బాయ్. Bye. Enjoy your traffic, Babu. Hopefully it will be normal today. Have a nice day. ఇక్కడ ఒక్కొక్కసారి లైటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. బయట లైటింగ్ లేదు కదా, ఇప్పుడు బాగానే ఉన్నాయి. నేను ఓకే, హ్యావ్ ఎ నైస్ డే బాబు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అది నిన్న త్వరగా బయలుదేరావు కదా. 8:10కి ఇట్లా నుంచి బయలుదేరా. ఓకే బాయ్. అలా మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి కిచెన్ అయితే చెప్తున్నాను కదా, కిచెన్ అంతా ఇలా వార్ఫీల్డ్ ఇలానే ఉంటే నాకు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్న పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ రాదు. అందుకే లెఫ్ట్ ఓవర్స్ అన్నీ చిన్న చిన్న బౌల్స్లో తీసేసి గిన్నెలన్నీ సింక్లో పడేస్తాను. తర్వాత ప్రశాంతంగా గిన్నెలు కడిగి అప్పుడు మళ్ళీ కిచెన్ ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. నోటిఫికేషన్స్ గురించి చెప్పాను కదా, మీకు ఎవరికైనా మన వీడియోస్ నోటిఫై అవ్వకపోతే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని 3 ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా అదొక్కటి చూసుకోండి నోటిఫై అవుతుందా లేదా అని. ఏంటి జ్యోతి వీడియో పెట్టలేదు అని అనుకోవద్దు, 1 o'clockకి మన ఛానల్లో వీడియో వస్తుంది. ఒకవేళ నేను పెట్టలేకపోతే ముందే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మీకు అలా నోటిఫై అవ్వట్లేదు అంటే మాత్రం ఈ చిన్న పని నా కోసం అయితే చేసేయండి. ఇక్కడైతే బీరకాయ కూర, కాకరకాయ కూర మళ్ళీ ఇంకా నా వరకు ఉంటాయి కదా, అవి మాత్రం తీసుకొని కుక్కర్స్, పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ చక్కగా సింక్లోకి పంపించేసి నీట్గా ఒక మంచి మన కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఉంటాయి కదా, అది తీసుకొని ఒక మైక్రోఫైబర్ క్లాత్ నీట్గా ప్లాట్ఫామ్ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను.
ఇంకా అలా బేసిక్ కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంతటితోనే అవ్వదు, గిన్నెలన్నీ కడిగాక ఇంకొకసారి మళ్ళీ డీప్ క్లీన్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ప్రశాంతంగా కూర్చొని 45 మినిట్స్ ఫోన్ అంతా పక్కన పడేసి నేను కావాల్సినవన్నీ చదువుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి దానిమ్మ పండు ఒలిచి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే చూస్తున్నాను. ఏది మనీష్ కంటే నన్ను వదిలి ఇంకా పూజ అయిపోయాక ఏముంటుంది, చక్కగా టీవీ ఆన్ చేసుకొని, ఇది మన మీ టైం అనమాట. చక్కగా నేను నా స్మూదీని రెడీ చేసుకొని తీసుకొచ్చేసి స్మూదీ ఎంజాయ్ చేస్తూ మంచిగా నేనైతే టీవీ చూసేసాను. అగ్ని పరీక్ష. ఇంతకీ మీలో అగ్ని పరీక్ష ఎంతమంది చూస్తున్నారు? ఈ సండే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కూడా ఉంది. సెప్టెంబర్ 7th రోజు 7 PMకి సీజన్ 9 అయితే లైవ్ అవ్వబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అండ్ ఇంకా ఇది డైరెక్ట్ ఈవినింగ్ క్లిప్ అరౌండ్ 4 o'clock కల్లా. మా అమ్మాయి ఎలానో క్రికెట్కి వెళ్ళట్లేదు అండ్ ఈ వెదర్లో వెళ్ళడం అసలే కుదరదు. సో నేనైతే చల్లగాలి ఎంతో బాగుంది అసలు. నిన్న వీడియోలో మీకు షేర్ చేశాను కదా, అలానే ఉంది వెదర్ అంతా. మంచిగా కంటిన్యూగా వర్షం పడడం వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది. అండ్ మాన్సూన్లో ఇలాంటి వెదర్ ఢిల్లీలో నేను చూడడం అయితే ఫస్ట్ టైము. ఏదో అలా సోగా వర్షాలు పడుతూ ఉంటాయి కానీ ఇంత మంచిగా కంటిన్యూగా రెయిన్స్ పడడం అండ్ ఇంత చల్లగా ఉండడం అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. కాకపోతే కొన్ని బాగా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళైతే బాగానే ఇబ్బంది పడుతున్నారు. ఈరోజైతే గవర్నమెంట్ నుంచి నోటీస్ కూడా వచ్చింది, హర్యానా, యూపీ అండ్ ఢిల్లీకి స్కూల్స్ అన్నీ వర్చువల్ క్లాసెస్ చేయాలని. అది సంగతి. అండ్ అలా కొంతసేపు వెదర్ ఎంజాయ్ చేసి వచ్చేసాను. ఎందుకంటే రాక తప్పదు కాబట్టి. మనం అలా వెదర్ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు చెప్పండి. అసలే దోశలకి పప్పు పోసాను మార్నింగ్, క్లిప్ రికార్డ్ చేయలేదులేండి. అవైతే ఇంకా గ్రైండర్ పెట్టేసి గ్రైండర్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇందాక అమ్మవారి దగ్గర అనార్ పెట్టాను కదా, దానిమ్మ పండు, దాని గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను, మిస్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలనుకుంటే అలా ఓపెన్ చేసి సీడ్స్ అన్నీ ఒక బౌల్లో వేసి అయితే పెట్టండి. యూజువల్గా దానిమ్మ పండుని పండుగా పెట్టకూడదని చెప్తారు, నేను విన్నాను. ఎందుకంటే అందులో కొన్ని సీడ్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఓపెన్ చేసి నీట్గా పెట్టచ్చు. ఇంకా గ్రైండర్ ఆన్ చేసి నేను చెప్పిన ఎమ్మీ స్నాక్ కోసం నేనైతే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తున్నాను. ఇది స్వీట్ కార్న్తో చేసే స్నాక్ రెసిపీ. ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలా బాయిల్ చేసేసుకోండి. 2 whistles ఇస్తే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి. ఇది ఫ్రైడ్ మసాలా స్వీట్ కార్న్ అనమాట. అసలు సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ మాన్సూన్ వెదర్కి, నాది గ్యారంటీ. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఓకే నాతో చెప్పండి, మేము కూడా తింటాం జ్యోతి అని. ట్రై చేయకపోతే మాత్రం మస్ట్ ట్రై రెసిపీ. నేను యూజువల్గా స్వీట్ కార్న్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి వింటర్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు బాగా ఈ వెదర్ చల్లగా భలే ఉంది కదా, తింటే బాగుంటుందని అనిపించింది. ఇంకా మా వారు కూడా వచ్చే టైం అయింది కదా ఎలాగో అని రెడీ చేస్తున్నాను. అవి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్లో బటర్ తీసుకోండి. మీరు తీసుకున్న స్వీట్ కార్న్ క్వాంటిటీకి సరిపడగా. దానిలో ఉప్పు, కారం, మీరు ఏ మసాలా అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమంది మ్యాగీ మసాలా వేస్తారు, కొంతమంది ఫ్రైడ్ రైస్ మసాలా వేస్తారు, కొంతమంది లైక్ గరం మసాలా వేస్తారు. నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పాలి. నాకు అన్నిట్లో పావు భాజీ మసాలా ఫ్లేవరే బాగా నచ్చుతుంది. క్యారెట్ రైస్లో కానీ ఈవెన్ ఎగ్ బుర్జీలో కూడా మీరు ఎప్పుడైనా పావు భాజీ మసాలా పైనుంచి వేసి ట్రై చేయండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అందులో. నేను పావు భాజీ మాత్రం మసాలా తీసుకొస్తాను, పావు భాజీ మాత్రం సంవత్సరానికి ఒకసారి కూడా చేయను, కానీ ఆ మసాలాని మిగతా అన్నిటికీ వాడేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత అవన్నీ దీనిలో యాడ్ చేసేసి ఆ మసాలా అంతా కోట్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. మనం ఇది ఫ్రైడ్ స్వీట్ కార్న్ బాగుంటుంది. మనం బార్బిక్యూ నేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ కార్న్ ఇస్తారు కదా, అది కూడా భలే ఉంటుంది. ఇది ఇంకా యమ్మీగా ఉంటుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి నిమ్మరసం అయితే పిండేసుకోండి. అండ్ నేను తినడానికి వీలుగా చేత్తో తినడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి మీరు టూత్పిక్ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం పెద్ద టూత్పిక్స్ ఉంటే, నా దగ్గర టూత్పిక్స్ చిన్నగా ఉన్నాయని పన్నీర్ టిక్కా చేస్తాను కదా, ఆ పెద్ద స్టిక్ని రెండు స్టిక్స్గా బ్రేక్ చేసి ఇలా మంచిగా స్టిక్కి పెట్టేసి ఇచ్చేస్తే మా వాళ్ళు హ్యాపీగా కూర్చొని చేయి పెట్టే పని లేకుండా ఎంజాయ్ చేశారనమాట. స్నాక్ మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను నేను. అండ్ అలా గ్రైండర్ వేయడం అయిపోయింది, స్నాక్ ఎంజాయ్ చేసేసాం.
ఇంకా మేముంది డిన్నరే కదా, డైరెక్ట్ డిన్నర్కే వచ్చేసాను. మధ్యలో ఏం పనులు చేయలేదు కాబట్టి నేనేం రికార్డ్ చేయలేకపోయాను. 2 రెసిపీస్ వెంటనే అయిపోయాయి అది. అండ్ ఇక్కడైతే మీ అందరికీ మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే, మా ఇంట్లో దోసపిండి వేసానంటే మా వాళ్ళు ఫస్ట్ పునుగు కావాలి అంటారు. సో పునుగులోకి బేసిక్ కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అయితే చేసి పునుగులు వేసేసాను. అండ్ మీరు మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారా లేదా? మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. మీరు ఏమన్నా నాతో మాట్లాడాలనుకుంటే అక్కడ నాతో డైరెక్ట్ డిఎం చేసేయచ్చు. అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, ఒక కామెంట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, అట్లీస్ట్ లైక్ చేయొచ్చు. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. ఈ హైప్ ఆప్షన్ మీలో ఎంతమంది యూజ్ చేస్తున్నారు? హైప్ పాయింట్స్ వస్తే కూడా వీడియోకి రీచ్ పెరుగుతుంది. చెప్పాను కదా, నేను రీచ్ పెరిగితే మాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇంత కష్టపడి చేసినందుకు సరిపడా వ్యూస్ అయితే వచ్చి మీ మంచి లవ్లీ కామెంట్స్ వస్తూ ఉన్నాయనుకోండి, మాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినట్టే ఇవైతే విజయవాడ చిట్టు పునుగులు. మన వీడియో చూసే వాళ్ళల్లో ఇప్పుడు విజయవాడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకు చిట్టు పునుగులు అంటే ఇష్టమా కాదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఎప్పటి నుంచో అంటున్నాను, ఈ చిట్టు పునుగుల్లోకి నిమ్మకాయ కారం అయితే భలే ఉంటుంది. ఆ రెసిపీ ఎప్పటికప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను, నా మైండ్లోంచి వెళ్ళిపోతుంది. ఈసారి తప్పకుండా ఆ నిమ్మకాయ కారం రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఈరోజు అసలు చేయాలనే అనుకున్నాను, కానీ ఇంట్లో మెంతిపిండి ఆవపిండి అయితే అయిపోయింది. 2 కలిపి పట్టుకుంటాను కదా నేను, పులుసు పొడి, ఆ పొడి అయితే అవసరం అవుతుంది ఆ చట్నీకి. మీకు చూపిస్తానులేండి ఎలా చేసుకోవాలి ఏంటి అని. మధ్యలో 1-2 సార్లు చేశాను కానీ అప్పుడు బ్లాగింగ్ చేయకపోవడము ఏదో అలా మిస్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా సెకండ్ బ్యాచ్ ఆఫ్ పునుగు కూడా వేస్తున్నాను. ఇలా ఈ 2 సెట్స్ వేసాను అంతే, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ తిని ఉన్నాం కాబట్టి కొంచెం ఫుల్గానే అనిపిస్తుంది. కాబట్టి ఇంక ఇలా లైట్గా కానిచ్చేద్దాం అని అనుకున్నాం. చట్నీ కూడా అందుకే పల్లీలు అవన్నీ వేపి హెవీగా చేసేయకుండా సింపుల్గా కొబ్బరి పుట్నాల పప్పు వేసి అయితే చేసేసాను. మీకు పునుగుల్లోకి ఏ చట్నీ ఇష్టం? నాకైతే పర్సనల్గా నిమ్మకాయ కారం ఇష్టం. అండ్ అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ టమాటో చట్నీ అయినా బాగుంటుంది. మా అమ్మాయికి అయితే టమాటో చట్నీతో ఇష్టం. మా వారికి మాత్రం మనం ఎన్ని రకాల చట్నీలు పెట్టినా ఆయన పల్లి చట్నీయే కావాలంటారు. కొంతమంది అంతే, వాళ్ళకి పల్లి చట్నీకి ఉన్న అటాచ్మెంట్ అనమాట అది. నేను మా అమ్మాయి రకరకాలు ట్రై చేస్తూ ఉంటాం కానీ చట్నీలు, మా వారు మాత్రం ఎప్పుడు ఆయన ఆప్షన్ అడిగినా నాకు పల్లి చట్నీయే కావాలంటారు. సో అది పునుగులు వేయడంతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నేను ఫర్దర్ ఏం కిచెన్ క్లీనింగ్ అవన్నీ రికార్డ్ చేయలేదు. సో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.